ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేశారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం పటాన్చేరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా శంకుస్థాపన చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీకి ఇన్ఫర్మేషన్ లేదు, పోవాల్సిందే మొత్తం. స్కూలా లేకపోతే ప్రైవేట్ కార్యక్రమమా, ఎమ్మెల్యే గారు ప్రైవేట్ కార్యక్రమమా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ కార్యక్రమమా? ఎవరి ఇష్టం ఎమ్మెల్యే కూడా ప్రజాప్రతినిధి, చేసేది కట్టేది ప్రభుత్వ పాఠశాల, అవి వచ్చేటి ప్రభుత్వం నుంచి నిధులు. మీ మున్సిపల్ ఆఫీస్ నుంచి సిబ్బంది వెళ్తారు, అక్కడ అంత జీతాలు తీసుకొని ఉత్తగా పోతుంది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది. అది జాగా పెట్టలేదు, కొంచెం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా పని మీద ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇవ్వాలి. ఇంకెందుకు మరి కమిషనర్ గారు ఉండి మేడం గానే రెస్పాన్స్ కమిషనర్ వచ్చి ఇన్ని రోజులు తెల్లాపూర్ డివిజన్ లో క్షేత్ర పరిశీలన ఏ రోజైనా తిరిగి పట్టించుకుంటారు. తెల్లాపూర్లకి ఖాళీకి ఒక్క విలేజ్కి ఎన్ని మ్యాన్యువల్ ఓపెన్ ఉన్నాయో చూడండి మీరు. కమిషనర్ కమిషనర్ టిఆర్ఎస్ 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 కాంగ్రెస్ ఎమ్మెల్యే కమిషనర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషనర్ ప్రజల కమిషనర్ కాంగ్రెస్ కాంగ్రెస్. అయితే ఈ రోజు ఉదయం పూట స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏకపక్షంగా ఏదో తన సొంత పార్టీ కార్యక్రమం అయినట్టు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటి ఇక్కడ వచ్చి పాఠశాల ఏకపక్షంగా వచ్చి పాఠశాల శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన ప్రభుత్వ సొమ్ముతోటి కడుతున్నామని వాళ్ళ చెప్పుకుంటున్నారు. కానీ ఇవి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ ఏకపక్ష విధానాలు బంద్ చేసుకుంటే మీకే మంచిది. మీరు కడుతున్న ఈ రోజు మీరు శంకుస్థాపన చేసిన పాఠశాల మీ సొంత నిధులు కాదు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి ఏం తెస్తలే, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మీ ఇంటి నుంచి తెస్తలేరు. అది ప్రభుత్వ సొమ్ము, అది మనందరి సొమ్ము. అక్కడ కట్టే స్థలం కూడా ప్రభుత్వ జాగా. మీరు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మన స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కాబట్టి ఇలా ఏకపక్షంగా మీరు చేయడాన్ని మేము ఖండిస్తూ, ఇందులో ముఖ్యంగా మన స్థానిక తెల్లాపూర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ఎమ్మెల్యేకో కాంగ్రెస్ ప్రభుత్వానికో కాంగ్రెస్ మనుషులకో ఎమ్మెల్యే గారికో కమిషనర్ కాదు. ఈ తెల్లాపూర్ డివిజన్ ప్రజలకు మీరు కమిషనర్. మీరు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు బాధ్యతారహితంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ నాయకులకు స్థానిక ఎమ్మెల్యేకు మీరు కమిషనర్ కాదు. మీరు సేవ చేయాల్సింది తెల్లాపూర్ డివిజన్ ప్రజలకు. కానీ మీరు నిరంకుశంగా నియంతృత్వ ధోరణితో ముందుకు పోతూ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. మేము గత వారం కింద కూడా చాలా సమస్యల పైన మీకు మెమరాండం సమర్పించడం జరిగింది. కానీ మీరు కమిషనర్ గారు మీరు ఏ రోజు కూడా స్థానికంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన చేయలేరు. ఏడ చెత్త ఉంది, ఏడ డంప్ యార్డ్ ఉంది, ఏడ వాటర్ సమస్య ఉంది, ఏడ స్ట్రీట్ లైట్ సమస్య ఉంది, ఏడ మాన్యువల్స్ ఉన్నాయని ఏ ఒక్క రోజు మీరు తెల్లాపూర్ డివిజన్ పరిధిలో తిరిగిన పాపాన పోలేరు. మీరు వస్తారు, టిఫిన్ డబ్బా కట్టుకొచ్చుకుంటారు, ఏసీ రూమ్ లో కూర్చుంటారు, తింటారు, పోతారు తప్ప మీరు ఏదైనా పని చేసింది తెల్లాపూర్ డివిజన్ లో అంటే మీరు చేసింది శూన్యం. మీరు కేవలం చెప్తున్నా కదా, మీరు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
మీరు రాబోయే ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇలాంటి తప్పులు ముందు జరగకుండా చూసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ వైఖరి మీరు ఇట్లనే నియంతృత్వంగా ఉండి మీ వైఖరి మారలేదనుకో మేము భారతీయ జనతా పార్టీ తెల్లాపూర్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని మిమ్మల్ని మీకు చెప్తూ మీరు ఇంకోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే మాత్రం పూర్తి బాధ్యత తెల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ గా మీరే బాధ్యత వహించాలి కాబట్టి ఈ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈ పరిణామాలు ఏం జరిగినా పూర్తి బాధ్యత మీరే. అలాగే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మీరు నిధులు మీ ఇంటి నుంచి తెస్తలేరు. మీరు తెల్లాపూర్ డివిజన్ పాఠశాలకి తెల్లాపూర్ డివిజన్ పరిధిలో తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో 27 లక్షలు కేటాయించడం గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 27 కోట్లు, కానీ ఆ 27 కోట్ల రూపాయలు పిఎం శ్రీ పథకం కింద కేంద్ర ప్రధానమంత్రి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాబట్టి అభివృద్ధి విషయంలో 3 పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఇలాంటివి ముందు పునరావృతం అయిందనుకో ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ నాయకులు ఇండ్లను ముట్టడి చేస్తామని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాల్సిందని తెలియజేస్తూ తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్ గ్రామాన గవర్నమెంట్ పాఠశాలకు ఇంకా మిగతా కార్యక్రమాలకు 48 కోట్లు రిలీజ్ చేసినామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి ప్రజాప్రతినిధి అయిన సంబంధిత ఎమ్మెల్యే గారు ఈ రోజు వచ్చి ఉదయం శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అయితే మా బీజేపీ తరఫున మేము అడగడం ఒకటే కమిషనర్ గారిని, అది ప్రజల సొమ్ము. ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, సంబంధిత ఎంపీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్సీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళకు ఇన్విటేషన్ లేకుండా ఇక్కడ శంకుస్థాపన జరిగిందనే కార్యక్రమంపై మేము నిరసన సంబంధిత కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం.